హాయ్ హలో అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. దాంతోపాటు మన ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే విలేజ్ న్యాచురల్ వీడియోస్ అన్నట్టు, అంటే విలేజ్ లైఫ్కు సంబంధించిన వీడియోస్ తీస్తున్నామని. ఇక పల్లెటూరు అనగానే చాలామంది గుర్తొచ్చేది ఏం పని ఉండదురా పల్లెటూరులో ఏముంటుందా అని చాలామంది అనుకుంటారు. కానీ పల్లెటూరు బాధలు పల్లెటూరులకే తెలిసి ఉంటాయి, ఎందుకంటే పల్లెటూరులో కూడా చాలా కష్టాలు ఉంటాయి. అయితే మనకి తెలిసినంత వరకు నేనైతే చెప్తున్నా. ఇగో ఈరోజు పొద్దున లేవగానే పాలకైతే ఫస్ట్ వెళ్తున్నా చూడండి. ఇక సిటీలలో అయితేనేమో పాల ప్యాకెట్లు డైరెక్ట్ ఇంటికే వస్తాయి కదా. ఇక మా తాన మాత్రం మేమైతే ఇట్లా బాటిల్ తీసుకొని డైరెక్ట్ సెంటర్కి పోయి సెంటర్ కాడ అయితే పాలు తెచ్చుకోవాలి. అయితే బండి మీద వెళ్ళాలి, దూరం అంటే బండి మీద వెళ్తాం, దగ్గర ఉంటే మాత్రం చెంబు పట్టుకొని వెళ్తాం. అంటే చెంబు అనుకుంటే అంత ఎరగవ చెంబు అనుకున్నారు, ఎరగవ చెంబు కాదు. అయితే మేము డైలీ ఒక పాలక చెంబు పెట్టుకుంటాం అన్నట్టు, పావు లీటరా అర్ధ లీటరా అన్నట్టు ఒక చెంబు ఉంటుంది. ఆ చెంబు తీసుకొని పోయి డైరెక్ట్ అయితే పాలు తీసుకొని రావాలి. ఇప్పుడైతే నేను పాలకే వెళ్తున్నా చూడండి. విలేజ్ లోపలికి వెళ్ళాలన్నట్టు, సెంటర్కి వెళ్తే సెంటర్ ఉంటుంది ఒక తన, సెంటర్ కాడికి పోయి మనం ఎన్ని పాలు కావాలంటున్నామో వాళ్ళకి చెప్పేస్తే డబ్బులు ఇస్తే ఎంబడే పోసేస్తారు. మరి కొందరికి డౌట్ ఏముంటుంది అంటే అసలు విలేజ్లలో అసలు పాలు అనేది అర్ధ లీటర్ తీసుకుంటారా పావు లీటర్ తీసుకుంటారా అని చాలామంది డౌట్ ఉంటుంది. అసలు విలేజ్లలో ఎట్లా అంటే 10 రూపాయలే కూడా వస్తారు, 20 రూపాయలే కూడా వస్తారు, 40 రూపాయలే కూడా వస్తారు, 60 రూపాయలే కూడా వస్తారు అన్నట్టు. అయితే మనకి వెళ్ళే తిరిగి తీసుకుంటారు చాలామంది. 10 రూపాయలే 20 రూపాయలు అయితే చాలామంది తీసుకుంటారు ఎక్కువ. ఇక మేము చూడండి 30 రూపీస్ అయితే తీసుకుంటాం మేము ఈరోజు. ఇక డబ్బులు వచ్చేసారు అండ్ మూత పెట్టేసారు అంటే డైరెక్ట్ తీసుకొని వెళ్ళి ఇక చాయ్ పెట్టుడే అన్నారు, దంచుడే. ఇక అలా మురుకులు వేసి దంచుడే ఉంటుంది. ఇక చూడండి. ఇక పల్లెటూళ్ళలో అయితే ఇప్పట్లో అయితే ఫిల్టర్ నీళ్ళు లేని ఎవ్వరు ఉండలేరు. అప్పట్లో మాత్రం మోటార్ నీళ్ళు, బాయిల నీళ్ళు, అన్ని నీళ్ళు తాగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఈ ఫిల్టర్ నీళ్ళు లేనిది రాత్రి ఒక ముద్ద కూడా దిగదనుకోండి అట్లూరు విలేజ్లలో. మన రాజుబాయి పనులు అవుతుండే. ఇగో ఏం చేస్తున్నావు? పనులు అవుతున్నావు అంతేనా? బ్రష్ చేయడం అలవాటు నాకు. కొందరు తినదాకా బ్రష్ చేయరు. వాన వస్తా అంటావా? ఏమో వానైతే రాదు అంటావా? ఎండ బాగానే కొడుతుంది. నేను కూడా పనులు తోముతున్నావు అనుకో, నువ్వు వీడున్నావు ఏమనుకోరా అట్లా పోయేటాడు వాళ్ళని చూసి వస్తుంది ఇటే అంటే నమ్మలే కదా. అందా అటే మళ్ళీపోయినా కానీ వాళ్ళ ఇటు ఉండవాలి. చూడు బాగా మనం చూసి ఇటే వస్తాడు, అటు పోతాడు అనుకుంటాడు కానీ ఇటే వస్తాడు అని అన్నా. కాదు వస్తావు అని చెప్పేసి స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్కూల్ వాళ్ళకు ఇక స్కూల్ మీద ఏడా యాది ఉంది అయ్యా, యాదికి ఒకటి ఉందా స్కూల్ నా ముచ్చట ఊరికని యాదికి ఉందా? అప్పుడు ఇక వానలు పడుతుంటే నడురు అంటే అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళకి. కూడా అప్పుడే 12వ తారీఖు ఏం పోరు, 2 రోజులు జామ్ చేస్తారు. అందరు వచ్చినా కోదంతి, ఇల్లు వచ్చినా కోదంతి, సార్లు వస్తారా మేడాలు వస్తారా అనుకుంటా 2-3 రోజులు జామ్ చేస్తారు. ఎందుకంటే నేను కూడా అప్పట్లో చేసినాం కదా. ఈయన స్టైల్ కటింగ్ కొట్టించినావు, మరి సార్ గుర్తుకుంటాడా? ఇక ఈయనకు వీసేపండి వెనకాల కూర్చున్నాయి నాకు అంతేనా? రాసుకుంటున్నా ఆయన. ఎటు పోతున్నావు ఇలా? పోవాలి అటు అటేనా పని. ఇక ఫ్రెండ్తో ముచ్చట పెట్టిన తర్వాత ఇంటికి పోయి దమ్ముతాను బుక్కడని దబా తిన్నామంటే కథం. ఇక మళ్ళీ బయకాడికి ఉరికడే ఉంటుంది. బయకాడ వచ్చేసి ఒడ్లు అయితే ఎండబోయన్నట. ఇక సీసీకి పెట్టే ఉంది కాబట్టి ఒడ్లు అయితే ఎండబోద్దామని ఉరుకుతున్నాయి ఈరోజు. ఇక ఇట్లా అవపడేది మొత్తం సీసీకి అన్నట్టు. సీసీ అంటే గవర్నమెంట్కి పెట్టే వడ్లు అన్నట్టు ఇవన్నీ. అయితే మా విలేజ్ మొత్తం ఇక్కడనే పోస్తారు అన్నట్టు. అయితే మేము వచ్చేసి ఇక్కడ పోసినాం. ఇది కూడా సేమ్ సీసీకి పెట్టాలి. అయితే సీసీకి పెట్టాలంటే మెయిన్గా అది మ్యాచర్ అన్నట్ట. మ్యాచర్ కోసం అయితే 2 డేస్ అయితే ఎండపోయాలన్నారు. అయితే ఈరోజు పొద్దున అయితే పోస్తున్నాం చూడండి. అయితే మళ్ళీ ఒకటి ఏంటంటే బండ కూడా అంత దొరకదు కదా, కాబట్టి కవర్ వేసి కావాలని అయితే మొత్తం నేర్పుతున్నాం అన్నట్టు.
ఇక్కడ ఇక సీసీకి పెట్టాలంటే మ్యాచర్ రావన్నట, అందుకే 2 రోజులు ఎండబోసాం అంత మ్యాచర్ వస్తుంది. అండ్ తూర్పులో పట్టించామంటే సీసీకి పెట్టేయచ్చు. ఇక బండ మీద ఎండబోసాం, ఏకదమ్ ఎండుతాయి బండ మీద అయితే. ఇక కవర్లలో లేకపోతే లేట్ ఎండుతాయి, కానీ ఇప్పుడైతే ఎండబోసాం. ఇక మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఒకసారి నువ్వు కానీ సరేనా. టైం వచ్చేసి 6:58 అవుతుంది. అయితే పొద్దున ఇది మార్నింగ్, ఇక పొద్దున లేచేసినాం. నిన్న అయితే వడ్లయితే ఒకతాన కట్టినాగా, ఈరోజు మళ్ళీ పోయి నేర్పాలి వడ్లయితే. హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నెక్స్ట్ డే వడ్లు ఎండ వస్తున్నా. ఇక మ్యాచర్ చూసుకుంటే మ్యాచర్ వచ్చిందంటే పర్లేదు, లేకపోతే మళ్ళీ ఇంకా 1 రోజు 2 రోజులు ఎండ పోయేవాల్సిందే. ఇక ఇప్పుడే ఇక తట్ట తీసుకొని వచ్చేసిన. ఇక పొద్దుగాల కదా, తొందరగా ఎండ వస్తే ఎండ అనేది దంచుని వస్తుంది అన్నట్టు. ఎండ వెళ్తుంది ఇప్పటికే. ఇగో ఇక్కడ ఉన్నాయి వడ్లు, కవర్ కప్పేసినాం. కవర్ ఇప్పేసి మళ్ళీ వడ్లన్నీ నేర్పినాం అనుకో, ఖాతం ఎండ స్టార్ట్ అయిపోతుంది తొందరగా. ఇక మరికొందరు విలేజ్లలో బాధలు ఇవేనారా అనుకుంటుండొచ్చు, కానీ చాలామంది చాలా రకరకాలు ఉంటాయి బాధలు అనేది. కొందరికి ఆవులతో బాధ ఉంటుంది, కొందరికి బళ్ళతో బాధ ఉంటుంది, కొందరికి ట్రాక్టర్లతో బాధ ఉంటుంది. చెప్పుకుంటూ పోతే ఎన్నో బాధలు ఉంటాయి. ఇక మనకు తెలిసిన చిన్న చిన్న కష్టాలు అయితే మీ షేర్ చేసుకోవాలని షేర్ చేసుకున్నా. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.